Hello everyone, myself Dr. Rukesh, consultant pediatrician at Madanaguda Paramita Hospital. సో ఈరోజు మనం ఈ ఈ సీజన్లో చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్న హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటే ఇది మెయిన్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మెయిన్గా కోక్సాకీ అనే వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దీని పేరులోనే మనం గమనించినట్టయితే ఇది మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే పార్ట్స్ వచ్చేసి బేబీస్ యొక్క హ్యాండ్స్, తర్వాత బేబీస్ యొక్క ఫుట్, బేబీస్ యొక్క మౌత్ అండ్ బేబీస్ యొక్క మౌత్ లోపల కూడా వస్తుంది. దీంతో పాటు బేబీస్ మోషన్ వెళ్ళే ఏరియాలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో పిల్లలకి దద్దులు రావడం, మెయిన్గా పామ్స్ అండ్ సోల్స్ పైన దద్దురు లాగా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మౌత్ చుట్టూ స్టార్ట్ అవుతుంది, ప్లస్ మౌత్ లోపల కూడా దద్దుర్లు అవుతాయి. అండ్ మోషన్ వెళ్ళే ఏరియాలో ఏదైతే బంప్స్ ఏరియా ఉంటుందో అక్కడ కూడా పిల్లలకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఫీవర్తో పాటు అసోసియేట్ అయ్యి వస్తుంది. ఈ సీజన్లో లాస్ట్ 1 month నుంచి చాలామంది బేబీస్లో మనం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. దీంతో పాటు ఫీవర్ ఉండడం ప్లస్ మౌత్లో కూడా దద్దులు రావడం వల్ల బేబీస్ ఫుడ్ ఇంటేక్ అనేది చాలా తగ్గిపోయి నీరసం అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది. ఇది చికెన్ పాక్స్కి దీనికి డిఫరెన్స్ ఏమిటి అంటే, మనకు చికెన్ పాక్స్లో అయితే బాడీ పైన ర్యాషెస్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి, కానీ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అయితే హ్యాండ్స్ పైన లెగ్స్ పైన ఫస్ట్ ర్యాషెస్ స్టార్ట్ అవుతాయి సార్. ఇది మన ముఖ్యమైన డిఫరెన్స్ రెండింటికి, చికెన్ పాక్స్కి హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్కి డిఫరెన్స్. సో ఇలా బేబీకి మనం ఒకవేళ ఫీవర్తో పాటు థర్డ్ డే మచ్చలు వస్తున్నాయి, దద్దుర్లు వస్తున్నాయి అని మీరు గమనించినట్టయితే తప్పకుండా ఒకసారి పీడియాట్రిక్ కన్సల్టేషన్ తీసుకోవాలి. దీని ట్రీట్మెంట్ వచ్చేసి ఫీవర్ తగ్గడానికి పారాసిటమాల్ ఇవ్వడం, దాంతోపాటు ర్యాషెస్ తగ్గడానికి యాంటీ ఎలర్జిక్ మెడిసిన్తో పాటు లోషన్ కూడా అప్లై చేస్తే ఓవర్ 3 to 5 days ఈ ర్యాష్ అనేది గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.